అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. అదుపులో తీసుకున్న 8 మందిని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 8 మందిని అరెస్టు చేస్తున్నట్టు సిట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ అంశంలో సమాజ్వాదీకి బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏంటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయిందేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరవడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి? को देख रहा था, मैंने कहा यार मुझे मेरी समझ में नहीं आया कि 15,800 करोड़ रुपए 2016 में और 15,800 करोड़ रुपए यही 2018 में भी क्यों आ रहा है? 3 यानी 2 वर्ष के बाद भी वही बिड। फिर मैंने कहा हम लोग 10 मीटर चौड़ा भी बना रहे हैं इसको, मैंने फिर कैंसिल किया और तीसरी बार मैंने टेंडर करवाया। मैंने उसके कुछ शर्तों को सरल किया और टेक्निकल और फाइनेंशियल बिड एक साथ मंगाई। आप जानते हैं कितने में हम लोगों ने यह एक्सप्रेसवे बनाया है? 11,200 करोड़ रुपए में। 11,200 करोड़ रुपए। ये जो 3 से 4 हजार करोड़ की डकैती पड़ रही थी ना, यही समाजवादियों की डकैती है। यही समाजवादियों की डकैती है और इसी डकैती को रोका है डबल इंजन की सरकार। और इसीलिए तो समाजवादी पार्टी को बुरा लग रहा है कि उनकी डकैती को पूरी तरह रोकने का काम ये डबल इंजन की सरकार कर रही है। इसलिए छटपटाहट है। उसी छटपटाहट में जब इनको कुछ नहीं मिला तो जन आस्था के साथ खिलवाड़ कर रहे हैं, राम भक्तों पर आक्षेप कर रहे हैं, अयोध्या धाम को बदनाम कर रहे हैं। दिल्ली से भी एक सज्जन वहां आए हैं आज और मैं उनसे भी कहना चाहूंगा कि दिल्ली की जनता ने उन्हें 15 वर्ष तक अवसर दिया, लेकिन दिल्ली को उन्होंने बर्बादी के सिवाय कुछ नहीं दिया, भ्रष्टाचार के सिवाय कुछ नहीं दिया। आज मैं उनसे पूछना चाहूंगा, अयोध्या कोई डबल इंजन सरकार ने 9 वर्ष में जो सजाया है, जो संवारा है, देखिए इस मॉडल को और फिर अपने कारनामों पर पश्चाताप करो कि अगर यही न्याय जो अयोध्या के साथ डबल इंजन की बीजेपी की सरकार ने किया है, अगर यही न्याय आम आदमी पार्टी दिल्ली के साथ करती, दिल्ली भी ऐसी ही चमकती जैसे आज अयोध्या धाम चमक रहा है। चारों ओर में 4 लेन की कनेक्टिविटी, इंटरनेशनल एयरपोर्ट, अयोध्या धाम में आप जाएंगे, यात्री विश्रामालय जो बने हैं वे निषाद राज के नाम पर, क्योंकि भगवान राम जब वन में जा रहे थे सबसे पहला विश्राम उन्होंने किया था निषाद राज के यहां किया था। वन में गए थे 14 वर्ष के वनवास के उस कालखंड के दौरान भगवान राम ने माता सबरी के बेर खाए थे, इसलिए रसोई अयोध्या धाम में बन रही है माता सबरी के नाम पर। भगवान राम के साथ संवाद, हम सबको जोड़ने का काम अगर सबसे पहले किसी ने किया है, त्रिकालदर्शी ऋषि महर्षि वाल्मीकि ने किया है, तो अयोध्या का इंटरनेशनल एयरपोर्ट महर्षि वाल्मीकि के नाम पर। बहन और भाइयों, ये डबल इंजन की सरकार यही कार्य करती है।
జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న ముగ్గురు సభ్యులతో సిట్ను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23న ప్రాథమిక నివేదికను సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. అయోధ్య విరాళాల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని, ₹1 కోటి నగదు కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ నుంచి తమకు రసీదు అందలేదని తెలిపారు. తాము ఇచ్చిన విరాళాలు ఎక్కడికి పోయాయి, పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని ఆయన కోరారు. అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు జోరందుకుంది. అదుపులో తీసుకున్న 8 మందిని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 8 మందిని అరెస్టు చేస్తున్నట్టుగా కూడా సిట్ ఏ క్షణమైనా కూడా ప్రకటించే అవకాశం ఉంది. విరాళాల కేసులో ఎస్పీ అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ అంశంలో సమాజ్వాదీకి బీజేపీ గట్టి కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ కేసులో అనేకమైన ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏంటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయ్యిందేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరవడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి? జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న ముగ్గురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23న ప్రాథమిక నివేదికను సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అయోధ్య విరాళాల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని, ₹1 కోటి నగదు కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ నుంచి ఎందుకు తమకు రసీదు అందలేదని అన్నారు. తాము ఇచ్చిన విరాళాలు ఎక్కడికి పోయాయి, పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని ఆయన కోరారు. అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు జోరందుకుంది. అదుపులోకి తీసుకుని 8 మందిని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 8 మందిని అరెస్టు చేస్తున్నట్టుగా కూడా సిట్ ఏ క్షణమైనా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిపై కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంలో సమాజ్వాదీ పార్టీకి బీజేపీ పార్టీ గట్టి కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ కేసులో అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏంటి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయ్యింది ఏంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరబడింది?
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జూన్ 7న విరాళాలపై సమాజ్వాదీ నేత పవన్ పాండే ఆరోపణలు చేశారు. 8న ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఈ అంశాన్ని లేవనెత్తారు. జూన్ 14న 3 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేశారు. 15 నుండి 18 వరకు అయోధ్యలో సిట్ బృందం దర్యాప్తు చేపట్టి 23వ తారీఖున ప్రాథమిక నివేదికను సమర్పించింది. 25న విరాళాల మాయం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అయోధ్య విరాళాల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన విరాళాలు కనిపించడం లేదని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక మాయమైందని, కోటి రూపాయల నగదు కూడా విరాళంగా ఇచ్చారని అన్నారు. శివ సైనికులు సాధువుల సమక్షంలో ఈ విరాళం ఇచ్చారని, 7 ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ నుంచి తమకు రసీదు అందలేదని తెలిపారు. తాము ఇచ్చిన విరాళాలు ఎక్కడకు పోయాయి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. అదుపులో తీసుకునే 8 మందిని అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 8 మందిని అరెస్టు చేస్తున్నట్టుగా కూడా సిట్ ఏ క్షణమైనా కూడా ప్రకటించే అవకాశం ఉంది. విరాళాల కేసులో ఎస్బీఐ అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ అంశంలో సమాజ్వాదీ పార్టీకి బీజేపీ పార్టీ గట్టి కౌంటర్లు ఇస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు అయోధ్య విరాళంలో ఎంత మొత్తం దారి మళ్లింది? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది పాత్ర ఏంటి? సిట్ నివేదికలో ఏముంది? సీసీటీవీలో రికార్డ్ అయిన అంశాలేంటి? ట్రస్ట్ నిఘా ఎక్కడ కొరబడింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఎలా పెరిగాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంది. ఇప్పటికే 8 మందిని కూడా సిట్ దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. సో 8 మందిని కూడా ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా సిట్ చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా కూడా ఎస్బీఐ అధికారులను కూడా దీనికి సంబంధించి కూడా ప్రశ్నించే విధంగా కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, మనతో పాటు బీజేపీ నాయకులు తిరుపతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి తిరుపతి గారు. అందరికీ నమస్కారం అండి. ఏం చెప్తారు? అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు ఇప్పటికే కూడా వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు సమగ్రంగా కూడా జరుగుతోంది అనుకుంటున్నారా? ఇప్పటికే 8 మందిని కూడా అరెస్టు చేస్తామంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే అయోధ్య రామ మందిర నిర్మాణము ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి పరిణామాలు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ ప్రజల తాలూకా ఆకాంక్ష మేరకు, ప్రజల తాలూకా ఆలోచన మేరకు, ప్రజల విరాళాలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 500 సంవత్సరాల
పోరాటం అని చెప్పొచ్చు, లేదా ఆరాటం అని చెప్పొచ్చు, లేకపోతే ఆ రామచంద్ర ప్రభు మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో నిర్మితమైనటువంటి ఒక మహామందిరం. అయితే దురదృష్టం ఏంటంటే ఇటీవలే వచ్చినటువంటి ఈ ఈ ఆరోపణలు, వీటి నేపథ్యంలో వెంటనే స్పందించి సిట్ వేయటం జరిగింది. ఇది జరిగి ఉండాల్సినటువంటి సంఘటన అయితే కాదు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద నిర్మాణం జరిగేటప్పుడు ఎక్కడో కొంతమంది, ఇప్పుడు దాంట్లో ఈ 8 మంది అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు, సిట్ ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది ఏంటి, ఖచ్చితంగా దర్యాప్తులో తేలే నిజాలన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు వీళ్ళల్లో కొంతమంది ప్రేరేపితులై ఈ కార్యక్రమానికి ఉపక్రమించి ఉండొచ్చు, లేకపోతే దురాశతో, లేకపోయినట్టయితే ఇతరత్ర కొన్ని కారణాలతో కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదైనప్పటికీ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. అదే సందర్భంలో ఏదైతే అక్కడ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎటువంటి రాజీ పడే ప్రస్తావన లేదు, ప్రసక్తే లేదు. కాబట్టి వెంటనే దర్యాప్తు కోసం సిట్ వేయటం జరిగింది. ఈ సిట్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పుడు వస్తున్నటువంటి 8 మందా, లేకపోతే కొంచెం ఎక్కువ మందా, లేకపోతే కొంచెం తక్కువ మందా, ఎప్పుడు రేపా ఎల్లుండా అనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణలో ఉన్నారన్న విషయాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దర్యాప్తు అయితే సరైన రీతిలో జరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఎస్, అంటే తిరుపతి గారు అంటే దీనికి సంబంధించి కూడా అంటే యూబీటీ అధినేత ఇచ్చిన 4 కిలోల వెండి మాయంకి సంబంధించి కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా 1 కోటి రూపాయల వరకు కూడా మేము శివ సంగతులు వాళ్ళందరి ముందు కూడా విరాళాలు ఇచ్చాము, దానికి సంబంధించి రసీదు కూడా రాలేదు. బట్ ఇంత పెద్ద మొత్తంలో ఈ నగదంతా కూడా ఈ విరాళ రూపంలో వచ్చిన డబ్బంతా కూడా దారి మళ్ళింది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అంటున్నారు. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా బీజేపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఆరోపణలు అది శివసేన అవ్వచ్చు, మరొకలు అవ్వచ్చు. ఆరోపణలు అంశం వేరు. ఎందుకనేసి అంటే ఇప్పుడు ఒక్క శివసేన ఇచ్చినటువంటి కానుకలే ఆ విధంగా దారి మళ్ళాయి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటే దానికి చేయగలిగింది ఏమీ లేదు. ఆరోపణ రావడం మాట వాస్తవం. సిట్టు వేసిన తర్వాత దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకులు తాలూకా విషయం అంశం మీరు ఏదైతే ప్రస్తావించారో ఇవాళ మాకు అవసరం లేదు. అది ఒక సంస్థ, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ ద్వారా నిర్మాణం పూర్తయింది. ఇవాళ నిర్వహణ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని, ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఆ నిర్మాణం సరైన సమయంలో పూర్తి అవడము, అదే విధంగా భక్తులకి అనుకూలంగా దర్శనం చేసుకునే విషయం కూడా ఇవాళ మనం చూస్తే ఒక తిరుపతిలో సంబంధించి ఎంతమంది భక్తులు వెళ్తున్నారో దాదాపు అంతమంది భక్తులు అక్కడికి వెళ్తున్నప్పటికి కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరు వేచి ఉండని రీతిలో అక్కడ దర్శనాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఒక సందర్భం ఇవాళ అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇవాళ మనం ఏం చెప్తున్నాం అనేసి అంటే శివసేన మాట్లాడుతుందా లేకపోతే వేరే ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుకలు 4 కేజీలు 5 కేజీలు వెండితోనే అయిపోయే పరిస్థితి అనేది అక్కడ లేదు కదా. కాస్త ఎక్కువ ఉండొచ్చు, కాస్త తక్కువ ఉండొచ్చు. వారు ఇచ్చిన కానుకలే దారి మళ్లించారు, లేకపోయినట్టయితే తస్కరించబడ్డాయి అనేసి అంటే ఆ వాదనలో సరైనటువంటి పచ్చలేదని మేము భావిస్తాం. ఏదైనప్పటికీ నిజ నిర్ధారణ కోసం సిట్ వేశారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి రామ మందిరం. హిందువులకి ఎంతో నేను ముందే చెప్పాను 500 సంవత్సరాల పోరాట ఫలితం ఇవాళ రామ మందిరం నిర్మాణం అయింది. దాన్ని కాపాడుకోవడం లేకపోతే దాంట్లో జరిగినటువంటి అక్రమాలు ఏమన్నట్టు ఖచ్చితంగా శిక్షించబడతారు. దానినేదో ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదో చేయడానికి చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, అక్కడ ఉన్నటువంటి అగాడికి కానీ ఎవరికీ లేదు. ఏదన్నా కొంతమంది వ్యక్తులు తాలూకా ఆలోచన మేరకు జరిగినటువంటి ఏదైనా అంశం ఉంటే అది వ్యవస్థకి అంటగట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. వ్యవస్థలు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. వ్యవస్థలు ఎప్పుడు కూడా సక్రమంగానే పనిచేస్తే ప్రత్యేకించి రామ మందిరం సంబంధించినటువంటి వ్యవస్థలో ఎటువంటి లోటుపాట్లు ఉండడానికి అవకాశమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి తిరుపతి గారు.
స్పందించినందుకు. రైట్, ఇప్పటికే అయోధ్య విరాళంలో కూడా ఎంత మొత్తం దారి మళ్ళింది, అదే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా 8 మందిని కూడా అరెస్టు చేశారు. సిట్ దర్యాప్తు బృందం ఇప్పటికే నివేదికలకు సిద్ధం చేసి ఏ క్షణమైనా కూడా 8 మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఎస్బీఐకి సంబంధించి బ్యాంకు సంబంధించి కూడా దర్యాప్తు సంస్థ కొంత వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మంతో ఎవరైనా ఆడుకుంటే వదిలిపెట్టబోమంటూ కూడా ఆయన కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.